అయిపోయిన తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? అటెన్షన్ స్టడీస్ అటెన్షన్. వందే మాత్రం. మెల్లగా పురస్కరించుకున్నాం కదా. ఇప్పుడు ఈ రోజు యొక్క ప్రాముఖ్యతని మన మధ్యలో ఉన్నటువంటి మన పెద్దవారందరూ కూడా పిల్లలకి వివరించవలసిందిగా ఒక్కొక్కరిని కోరుకుంటుంది. ముందుగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పండుగ మన ప్రతి భారతీయుడు చేసుకునే పండుగ. ఇది ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో సంబంధించిన పండుగ కాదు. ఇది భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడు చేసుకునే పండుగ ఇది. ఈ రోజుకు ప్రాముఖ్యత ఏంటంటే రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి రోజు. మనం నిర్మించుకున్న రాజ్యాంగం, మనం చేసుకున్న రాజ్యాంగం, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు తీసుకొని మన రాజ్యాంగాన్ని మనమే అమలుపరుచుకోవాలని చెప్పి మనం రచించుకున్న రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి అంటే 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్న రోజు ఇది. కావున అందరూ గమనించి ఈ రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడుకుంటూ మన స్వేచ్ఛ స్వాతంత్రం సమర్థించుకొని మనంతా మెలగాలని, అందరూ సహనంగా సమన్వయంతో కలిసిమెలిసి జీవించాలని ఆ భగవంతుడిని అల్లాని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాను. మన ప్రధాన ఉపాధ్యాయులు అలానే టీచర్ గారు, మీ సిబ్బంది, మా పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా దీవెనలు, ఆశీస్సులు. ఈరోజు చెప్పారు, మన భారతదేశం అనేది బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుండి విముక్తి పొంది 1947 ఆగస్టు 15న మనకి వాళ్ళు అర్ధరాత్రి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజున వెళ్ళిపోయిన దగ్గర నుంచి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మున్షీ గారు, గోపాలకృష్ణ అయ్యర్ గారు, ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు 319 మంది ఒక టీమ్గా ఏర్పడి అందులో మళ్ళీ 219 మందిని తీసి చివరికి 7గురిని ఎంపిక చేసి రాజ్యాంగాన్ని రాసి 60 దేశాలు తిరిగి ఏ దేశంలో ఎలా పరిపాలన జరుగుతుంది, మన ప్రజల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, వాళ్ళు బాగేంటి చెడేంటి అనేది చూసుకునే రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని 1950 సంవత్సరం జనవరి 26 నుంచి మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. ఇది గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం అంటే మనం ఏదో జెండా ఎగరేసి చాక్లెట్లు తీసుకొని వెళ్ళిపోయేది కాదు. దీని యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో, మనకి హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ కూడా మన తర్వాత వాళ్ళకి మనం అందజేయాలి. అందువల్ల మనం డిసిప్లిన్గా జీవితం సాగించాలి. పిల్లలు మీకు చెప్పేది ఏంటంటే, గణతంత్రం అంటే మీకు తర్వాత వివరంగా పెద్దలయ్యాక తెలిసిన 10th ఇంటర్కి బాగా తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం అంటే అందులో బాధ్యతలు ఉన్నాయి. తల్లిదండ్రుల పట్ల విధేయతగా మెలగటం ఒక బాధ్యత, అవునా కాదా? ఉపాధ్యాయుల పట్ల ఎవరైతే మనకి చదువు నేర్పుతున్నారో వారి పట్ల విధేయతగా ఉండటం ఇదొక బాధ్యత. సమాజంలో ఎవరైనా సరే పెద్దల పట్ల ప్రేమగా విధేయతగా మెలగటం ఇదొక బాధ్యత. మన తోటి పిల్లలతో ప్రేమగా మెలగటం ఇదొక బాధ్యత. కాబట్టి ఏంటంటే మీరు బాగా చదువుకోవాలి, చదువుకునే హక్కు మీకుంది. తల్లిదండ్రుల మీద మీకు ఏ హక్కు అయితే ఉందో, పెన్ను ఇవ్వండి, పెన్సిల్ ఇప్పించండి, యూనిఫామ్ ఇప్పించండి అని అడిగే హక్కు, బాధ్యత కూడా అలాగే ఉంది. మీరు బాగా చదువుకోవాలి, ఉర్దూ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి, మీ ఉపాధ్యాయులకి మీ తల్లిదండ్రులకి కూడా మంచి చేశాము అన్న ఒబిడియన్సీ జీవితాన్ని మీరు గడపాలి. చెడు అలవాట్ల దగ్గరికి వెళ్ళకండి. మంచి అలవాట్లు, మంచి పనులు చేస్తూ ఉండండి. మంచి ఎక్కడున్నా మీరు మంచి దగ్గరికి వెళ్ళండి. చెడు ఎక్కడైనా ఉంటే దాని దగ్గరికి వెళ్ళకండి. మీరు మంచి క్యారెక్టర్గా ఉండాలి. మీ నడవడిక బాగుండాలా, మీ ప్రవర్తన బాగుండాలా,
మీ మాట తీరు బాగుండాలి. పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల మీరు చాలా విధేయతగా ఉండాలి. అప్పుడే మీకు విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. అందువల్ల ఏంటంటే మీ అందరినీ చిన్నపిల్లలు కాబట్టి మీ బడికి పేరు తెచ్చే విధంగా కష్టపడి చదవండి. తల్లిదండ్రుల్ని గౌరవించండి, వాళ్ళు చెప్పిన మాట వినండి. అలాగే మీకు చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గౌరవించండి. ఈ తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దల్ని గౌరవించిన రోజునే, పిల్లలతో ప్రేమగా స్నేహంగా ఉన్న రోజునే మనం చదువుకున్న విద్యకి సంస్కారం, అర్థం అనేది ఉంటుంది. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి. రానున్న రోజుల్లో భవిష్యత్తులో దేశం మీ చేతిలోకి వస్తుంది. అప్పుడు మీరు ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి, మనం ఎలా ఉండాలి అనేది మిమ్మల్ని చూసి ఎదటివారు నేర్చుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. ఆ భగవంతుడు మీ అందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి, మీకు పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకి, మీ తల్లిదండ్రులకి, మీ శ్రేయస్సు కోరే ప్రతి వారికి కూడా మంచి సంపూర్ణ ఆయురారోగ్యాలతో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పొందే భాగ్యం ఆ దైవం మనకు కలగజేయాలని అవకాశం ఇచ్చినటువంటి మన హెచ్ఎం గారికి, వారి టీచర్లకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను కమిటీ తరఫున, జమాత్ తరఫున, అలానే గ్రామ ముస్లింలందరి తరఫున కూడా మీ అందరికీ ఆశీస్సులు అందిస్తున్నాను. చదువుకోవటం పని, వేరే పని చదువుకోవటం రెండు ఉన్నాయి కదా. మరి ఒకటేంటి, రెండు ఉన్నాయా? చదువుకోవాలి, ఆడుకోవాలి. ఇంకోటి చెప్పారు, ఏం చెప్పారు? మీ పేరెంట్, మీ నాన్నగారు, మీ అమ్మగారిని నాకు పెద్ద అది కావాలి, ఇది కావాలి అని ఏడిపించకూడదు. ఓకేనా? మనకి ఏ విధంగా సహకరించాలి, మన యొక్క బాధ్యతలు ఏంటి అనేది కూడా ఈ రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది. సో దాన్ని అంతా అమలు చేసేటువంటి రోజు ఈరోజు 1950 జనవరి 26న ఆ యొక్క రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. కాబట్టి దాన్ని అంతా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం దాన్ని మనం ఏ విధంగా అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ యొక్క రిపబ్లిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అందరికీ కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేషనల్ యాంథమ్తో క్లోజ్ చేస్తాం.